ఆందోళనకరంగా బడి ఈడు పిల్లల ఆరోగ్యం అట. బడికి పోతున్న పిల్లల ఆరోగ్యము సరిగ్గా ఉండట్లేదట. కారణం ఏంటంటే పౌష్టికాహారం తింటలేరు. కూలి పని చేసుకునే కర్షకులు, కార్మికులు, పేద ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజల పిల్లలు రకరకాల విటమిన్ లోపంతో, రకరకాల రక్తహీనతతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆందోళనకరంగా బడిఈడు పిల్లల ఆరోగ్యం. అందుకే కదా ఈ ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం అని ఇంకోటి అని తీసుకొచ్చినాయి. కానీ అవి కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లే. అంతే కదా. పెరుగుతున్న విటమిన్ డి, జింక్ లోపాలు, జీవనశైలి సంబంధిత వ్యాధులు చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడి. చూడండి ఒకసారి. విటమిన్ డి లోపంతో 1 నుంచి 4 ఏళ్ల లోపు వాళ్ళు 14% మంది ఉన్నారట. విటమిన్ డి అనే లోపం చాలా చాలా డేంజరస్. ఇది 5 నుంచి 9 సంవత్సరాల లోపు వాళ్ళు 18 మంది ఉన్నారట. అండ్ 10 నుంచి 19 ఏళ్ల వాళ్ళు 24% మంది ఉన్నారట. జింక్ లోపం కూడా ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నది. 1 నుంచి 4 సంవత్సరాల వాళ్ళు 19%, 5 to 9 years 17, 10 to 19 32. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారట. 10 to 19 years పిల్లలు. అంటే షుగర్ రాబోతున్నది అనమాట వాళ్ళకి. ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారట పిల్లలు. ఎప్పుడు 10 to 9 years లోపు 0.6%. అధిక కొలెస్ట్రాల్ అంటే ఎక్కువ ఫ్యాట్ ఉందట పిల్లలకి. కొంతమందికి 3.7% ఉందట 10 to 19 years వాళ్ళకి. హైపర్ టెన్షన్, బీపీ ఉందట పిల్లలకి. ఎవరికి? 10 to 19 years పిల్లలకి 4.9%. సో ఇట్లా దేశంలో బడిఈడు పిల్లలు ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, చిన్న వయసులోనే విటమిన్ డి, జింక్ లోపాలతో పాటు జీవనశైలి సంబంధిత వ్యాధులు, కొలెస్ట్రాల్, బీపీ, ట్రైగ్లిజరైడ్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ తాజాగా విడుదల చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో ఈ ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 10 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లల్లో విటమిన్ డి, జింక్ లోపాలు తీవ్రంగా పెరుగుతున్నాయట. పిల్లల ఎముకల ఆరోగ్యం, శరీర వృద్ధి, రోగ నిరోధక శక్తికి కీలకమైన విటమిన్ డి లోపం చిన్న వయసు నుంచే కనిపిస్తోంది. విటమిన్ డి లోపానికి ప్రధానమైన కారణాలు సూర్యరశ్మి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కాలుష్యం, గాఢవర్ణ చర్మం, అధిక కొవ్వు, జన్యుపరమైన మార్పులు ఇలాంటి అంశాలు కారణమవుతున్నాయి. జింకు లోపం వల్ల పొట్టితనం, హైట్ పెరగరు, తరచుగా వ్యాధులకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయట. జింకు లోపం వల్ల చిన్నారుల్లో మరణాలు, అనారోగ్యాలు ప్రపంచవ్యాప్తంగా 4% వరకు నమోదవుతున్నాయట. సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషనే. తల్లిదండ్రుల మీద బాధ్యత ఎంత ఉందో ప్రభుత్వాల మీద కూడా అంతే బాధ్యత ఉన్నది.